శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. మరి గ్రహస్థితి మనం గమనించినట్లయితే జన్మరాశిలో రవి గురుల యొక్క అస్తంగత్వ దోషం కనపడుతుంది. అలాగే బుధుడు కూడా ద్వితీయ స్థానంలో, శుక్రుడు, కేతువు, ఇలా మనం గ్రహ సంబంధమైన విషయాలు మనం చూసుకున్నట్లయితే లాభంలో కుజుడు ప్రథమార్థంలో చాలా అద్భుతమైనటువంటి యోగాల్ని అందిస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు జరిగిందో అక్కడి నుంచి కొద్దిగా మళ్ళీ పరిస్థితులు సామాన్య స్థితికి వస్తాయి. ఎప్పుడైతే రవి మార్పు జరుగుతుందో 17వ తారీఖు అక్కడి నుంచి మళ్ళీ కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణంలో జరిగేటటువంటి చిన్న చిన్న మార్పులు మరి మీకు కొద్దిగా ఇబ్బందులను కలిగిస్తాయి. అలాగే గురుబలం బాగా పెరుగుతుంది 17వ తారీఖు తర్వాత. దానివల్ల ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకున్నటువంటి స్థాయిలో మళ్ళీ ధనలాభం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న చికాకుల్ని తట్టుకోవాలి. కుటుంబ వాతావరణమే కాకుండా భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి చిన్న చిన్న స్పర్ధలు కూడా నెల ఆఖరిలో 22వ తారీఖు తర్వాత ఎక్కువ స్థాయిలో మనకు కనపడుతూ ఉన్నాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన గ్రహాలు యోగించడం వల్ల మాసార్థంలో వరకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఇబ్బంది లేదు. చివరి భాగంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా శివాలయాన్ని దర్శిస్తూ ఉండండి. ఆదివారం రోజున సూర్యభగవానుడికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకొని రాగి చెంబులో నీళ్లు సూర్యభగవానుడికి అర్ఘ్యంగా సమర్పించండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం.